హలో గైస్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ గర్జలండి. ఈ గర్జల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీతో అయితే షేర్ చేస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేసేయండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చేసాయండి. నేనైతే ఈ గర్జల కోసం 1 కేజీ గోధుమ పిండి తీసుకున్నాండి. చాలామంది మైదాతో చేస్తుంటారు. నేనైతే గోధుమ పిండితో చేస్తున్నాను. మైదా ఆరోగ్యానికి మంచిది కాదు కదా. సో అందుకోసమే ఫస్ట్ అయితే హెల్త్ ఇంపార్టెంట్ కదా. దీంట్లో గోధుమ పిండిలో 2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసేసుకొని, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మొత్తం మిశ్రమాన్ని కలిపేసుకుందామండి. పూరీ చేసినా కూడా ఇలాగే కలిపేసుకోండి. మనం బొంబాయి రవ్వ వేసుకున్నాం అనుకోండి, ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోదండి. పర్ఫెక్ట్గా వస్తాయి, మంచిగా పొంగుతాయి కూడా అండి. ఈ విధంగా బాగా టైట్గా కలిపేసుకొని పిండిని 1/2 అవర్ వరకు పక్కకు పెట్టేసుకుందాం. ఆ టైంలో మనం ఒక 2 కప్స్ పల్లీలు తీసుకొని మంటను సిమ్లో పెట్టేసుకొని దోరగా వేయించుకుందాం. మీరు పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ నువ్వులని కూడా దోరగా వేయించుకుందాం. మంటను సిమ్లో పెట్టేసుకుందాం. పల్లీలకి పొట్టు పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే డైరెక్ట్గా మిక్సీ చేసుకోండి, ఇష్టం లేకుంటే పొట్టు తీసి మిక్సీ చేసుకోండి. ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ నువ్వులను కూడా బాగా మెత్తగా కాకుండా ఈ విధంగా కోర్స్గా చేసుకుందాం. ఈ విధంగా చేసుకొని ఇప్పుడు బెల్లం వేసుకోండి, ఆరోగ్యానికి మంచిది. నేను షుగర్తో చేస్తున్నాను. షుగర్ తినని వాళ్ళు బెల్లం యాడ్ చేసుకోండి. 5-6 యాలకులు వేసి మిక్స్ చేసుకోండి. ఇందులో కూడా లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని నేనైతే యాడ్ చేస్తలేను. ఈ విధంగా కలిపేసుకొని ఈ మిశ్రమాన్ని మనం ఒకసారి టేస్ట్ చూసుకోండి. షుగర్ అనేది సరిపోయిందా లేదా అనేసి. షుగరు బెల్లం కలిపి కూడా వేసుకోవచ్చు. సపరేట్ వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. 1/2 అవర్ తర్వాత పిండి అయితే ఈ విధంగా ఉందండి. చూడండి, ఒకసారి అయితే ఒక బాల్ చేసి చూద్దాం. పర్ఫెక్ట్గా ఉంది. పిండి అనేది ఇంత టైట్గా ఉంటేనే మనకు గర్జలు అనేవి బాగా పొంగుతాయండి. ఇప్పుడు మనం పూరీలు ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా ఫస్ట్ అయితే పూరీలు చేసుకోవాలండి. నా దగ్గర గర్జలు చేసి అదే దాన్ని ఏమంటారండి, ముద్ర అయితే లేదు. నేను స్పూన్ సహాయంతో కట్ చేస్తున్నాను. మీరు ఏ విధంగా కట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు స్టఫింగ్ అయితే 2 టేబుల్ స్పూన్ పెట్టేసుకొని మనం చుట్టూ వాటర్ అనేది పర్ఫెక్ట్గా అద్దాలండి. లేదనుకోండి ఆయిల్లో వేసాక మొత్తం ఊడిపోతుంది, స్టఫింగ్ మొత్తం ఆయిల్లో పడిపోతుంది. సో జాగ్రత్తగా మనమైతే మంచిగా టైట్గా అతికించుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేలు సహాయంతో ప్రెస్ చేస్తూ పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని మనం ఇలాంటి స్పూన్ ఎవరింట్లో అయినా ఉంటుందండి, దీని సహాయంతో మనమైతే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ వేస్టేజ్ ఉంది కదండి, దాన్ని ముద్ద చేయకుండా అలాగే ఉంచేసుకోండి. మనం డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే క్రంచీగా తినేసేయచ్చు. ఇప్పుడు అన్నీ చేసుకున్నాక మంట వేగాక మాత్రమే మనం ఈ గజ్జల్ని వేయించుకుందాం, డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి, ఈ విధంగా మీకు ఎన్ని వీలుంటే అన్ని వేసి డీప్ ఫ్రై చేసుకోండి. నేను 3 వేసుకుంటున్నాను. మీకు కడాయిలో ఎక్కువ పడితే ఎక్కువ వేసి డీప్ ఫ్రై చేసుకోండి. మంటను హై ఫ్లేమ్లోనే ఉంచేసుకోండి, సిమ్లో అస్సలు పెట్టకూడదు. చూడండి ఎంత బాగా పొంగాయో. మనం పిండి కలపడంలోనే ఉంటుందండి, అందుకోసమే కొద్దిగా రవ్వ వేసి కలిపేసుకోండి. ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోదు. మంచిగా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ కూడా తొందరగా వచ్చేస్తాయి. ఎంత బాగా కాలుతున్నాయో కదా. చాలా ఈజీ కూడా అండి ప్రాసెస్. మీరు ఏమన్నా తప్పులు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన గర్జలు రెడీ అయిపోయాయి. మా ఇంట్లో మా వారికి చాలా అంటే చాలా ఇష్టం అండి. తన కోసం మాత్రమే చేశాను ఈ గర్జలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.